చిన్న మంతనాలమ్మ. నా పేరు పోతరాజు మోమని. మేము ఫస్ట్ నుంచి 8 తర్వాత నుంచి మాకు జ్ఞాపకం వచ్చిన నుంచి అమ్మవారి కాడ మా నాయన వాళ్ళ మా తాత వాళ్ళ కాడ జ్ఞాపకం వచ్చిన నుంచి మేము పూజ చేసుకుంటున్నాం. ఇప్పటికి ఎవరెవరు రాలేదు, మేమే చేసుకుంటున్నాం. దేవస్థానం వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. శ్రీశైలం దేవస్థానం వాళ్ళు కూడా వచ్చి, గురుగారు కూడా వచ్చి మీకు అమ్మవారి పేరు మంత్రాలు నేర్పుతాము, మీరు చేసుకోండి అన్నారు. రాసిచ్చి పేరు నేర్పి చేస్తామన్నారు. కానీ మాకు చదువు లేదు. వాళ్ళేమో మా వాళ్ళు రాసి కానీ నేర్చుకోలేకుంటే మీరు పూజ మాకు చేసి నేను నేర్పుతామన్నారు. వాళ్ళు నేర్పుతామంటే వాళ్ళు వచ్చిపోయినారు. వాళ్ళు వచ్చిపోయిన తర్వాత మీ పూర్వం ఎట్ట చేసుకుంటున్నా అట్లే చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయినారు. మాకు వెనకటి నుంచి మంత్రాలు లేవు, ఏం లేవు. ఆమె మంత్రాలు ఆమె నేర్పేది. 3 కిలోమీటర్ చిన్న మంత్రాల మధ్య 3 కిలోమీటర్లు పైన అక్కడ నడుచుకుంటూ పోయిన తర్వాత లంబడోళ్ళు వాళ్ళందరూ పోతున్నారు. లంబడోళ్ళు ఏమంటారు అంటే మా అమ్మవారు వచ్చి అక్కడ దిగింది, ఆవులు కోసుకుంటూ వచ్చి మా తెలంగాణ నుంచి వచ్చి ఆవులు కాసుకుంటూ వచ్చింది అని చెప్పినారు. అక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారు పోయిన తర్వాత గృహ ఉంది. గృహలో పూర్వంలో మా వాళ్ళు మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు చేస్తున్నప్పుడు గృహలోకి చాలా మంది లంబడోళ్ళు పోయినారు. లోపలికి పోయి 15 రోజులకు వచ్చారు. తిరిగి కొంతమంది నెలకు కూడా తిరిగి వచ్చారు. తిరిగి మళ్ళీ వచ్చి వాళ్ళు కొంతమంది వారం రోజులు 10 రోజులు ఉన్నారు. అక్కడ ఉన్నా కానీ లోపల దూరినోడు బయటికి రాలా. వాడంతటా వాడ బయటకు వచ్చినాడు. వచ్చి లోపల గృహాలకు వచ్చి బయటకు వచ్చిన చెప్పిన వాళ్ళు తల పగిలి చచ్చిపోయినారు. కొంతమంది ఉన్నట్టు వాళ్ళు పోయి తిని ఇడైనా విగ్రహాలు తీసుకొని పోయి ఇక్కడైనా రాత్రి ఇక్కడ తీసుకుపోయి తెలంగాణ అంతల పోయి నాటుకొని ఉండరు. అక్కడ అమ్మవారి పేరట్టు ఇక్కడ బంగారు బసామని ఉంది. అక్కడ మా అసమ్మని అక్కడ చేసుకుని వచ్చి ఇక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మనకు పసుపు కుంకుమ తీసుకొని పోయిన తర్వాత ఆమెకు శక్తి వస్తుంది. అక్కడ అంటే మా పెద్దోళ్ళు చెప్పినారు, ఇక్కడ పసుపు కుంకుమ తీసుకుపోతే ఆడ జాతర రోజు పోతే ఆమె శక్తి రాదంట. ఈ బండారాన్ని తీసుకొని పోతే అక్కడ చేయి చలిస్తే శక్తి వస్తుందని అని నమ్మకం వచ్చి వాళ్ళు తీసుకుపోయి అక్కడ పూజలు చేసుకుంటున్నారు. లంబడోళ్ళు ఇక్కడ లంబడోళ్ళు మాత్రానికి వస్తున్నారు. ఇక్కడ తీసుకొని పోయిన తర్వాత అక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఆటలు చేసుకొని చిన్నవి కోసుకొని అక్కడ పెద్ద కోసుకుంటారు. జాతర చేసుకుంటారు. ఇక్కడ 3 దినాలు 4 దినాలు పడుకుంటారు. ఇక్కడ తిని పడుకున్న తర్వాత నిద్రపోని మాత్రం పోరు. ఇక్కడ పండుకోవాల్సిందే. ఇక్కడ ఆట కోసుకొని తినిన తర్వాత నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ పూజ చేసుకుని వెళ్ళిపోతారు. పోయి అక్కడ జాతర చేసుకుంటారు. అప్పటి నుంచి కూడా పూజారులా మేమే. వాళ్ళకు కూడా మేము పూజారులమ్మ. మా తాత మా నాయన మా తేజ్ కానీ వాళ్ళ ఇంటికి పోయి నేర్చుకున్నాం. మేము వాళ్ళు బయట ఉండాల్సిందే. ఇప్పటికి కూడా మేము అన్ని చేసి వస్తాం. మొత్తం ఇవన్నీ మావే. మంత్రాలమ్మ మాదే. తర్వాత బౌరాపూర్